70,000 రూపాయలు తీసుకొని వచ్చి నా చేతిలో పెడితే నేనేమన్నానంటే, వాళ్ళ పరిస్థితులు నాకు తెలుసు, వారు కాస్త అప్పుల్లో ఉన్నారు. ఎంత ఇవన్నాను. 70,000 అన్నాడు. ఎక్కడవి ఇవన్నాను. అన్న మాకు 6 లక్షల అప్పులు ఉన్నాయి, అది ఒత్తిడి చేస్తుంటే ఏరే వాళ్ళ దగ్గర 7 లక్షల రూపాయలు అప్పు చేసి, అందులో 6 లక్షల రూపాయలు అప్పులు ఇచ్చేసి, అందులో దశమ భాగం తీసి 70,000, 30,000 మా ఖర్చులు కొంచెం 70,000 మీకు ఇస్తానంటున్నారు అన్నారు. పళ్ళు రాలిపోతాయి. అప్పు చేసి దేవునికి దశమ భాగం ఇస్తావా? ఎవడరా నువ్వు? ఇలాగే తిట్టానండి, మీరు నమ్మండి. నేనేమన్నా రోబోన్ అనుకున్నావా తీసుకోవడానికి? నాకు మనసు లేదా? నాకప్పుడు మీరు నమ్మండి, ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయలు నాకు అవసరమండి. ఆ స్థలానికి అంత కట్టాలి. నా దగ్గర డబ్బు లేదు. ఒక్క 10,000 రూపాయలు జమ అయినా సూపరు, సంతోషం. తిట్టేసి ఆ 70,000 రూపాయలు ఇచ్చి పంపించేశాను. కొంతమంది స్థలాలు తీసుకొని వచ్చి ఉద్రేకంతో, ఉన్న స్థలం ఒక్కటైతే ఆ ఒక్కటే కొన్నిసార్లు ఆ పేపర్స్ వెనక్కి పంపించాను. నేను ఎందుకు ఇలా చెబుతున్నాను చెప్పనండి. పేదవాడికి అన్యాయం జరగకూడదు, ఇది నా ఉద్దేశం. స్తోత్రం చెప్పాలి.